నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఐటమ్స్ అనేది మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అయితే ఇది మీకు చూడడానికి విచిత్రంగా ఉంటుందా, లేదంటే ఏదైనా కొత్తగా అనిపిస్తుందా? ఇది అండి మీకు రైస్ మిల్. ఇది మీకోసం అండి. అయితే ఈ రైస్ మిల్ దాని విషయంగా అయితే 150 నుంచి 200 కేజీల వరకు ధాన్యం ఆడించుకోవచ్చు. అయితే ధాన్యం అనేది ఏ గలలు వేసుకోవాలా అనేది మనం ఇప్పుడు వీడియో చూద్దాం. ఈ గలలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ధాన్యం అనేది ఇక్కడ వస్తుంది. ఇది వైబ్రేటింగ్ అండి. ఒకవేళ మీరు వేసిన ధాన్యానికి చెత్త కానీ రాళ్ళు కానీ బెడ్డ ఉంటే సపరేట్ చేస్తాయి. అయితే ఓన్లీ ధాన్యం అనేది ఈ గల్లో స్టోరేజ్ అవుతుందండి. స్టోరేజ్ చేయడం కాకుండా ధాన్యం అది ఈ విధంగా రావడం జరుగుతుంది. అయితే మీకు నచ్చిన ఫాల్స్ పెట్టుకొని రైస్ అనేది మీరు ఆడించుకోవచ్చు. అయితే ఇది కూడా సపరేట్ చేస్తాయండి. నూకలకి రైస్కు సపరేట్ చేస్తాయి. అయితే మీకు సిరు నూక వస్తుంది, అలాగే మిడిల్ నూక వస్తుంది, పెద్ద రైస్ కూడా వస్తుంది.